అలాగే నా పేరు మైత్ర వెంకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా బిగ్ బాస్ది నిన్న నైటే చూస్తే నేను ఎపిసోడ్ 10 ఎపిసోడ్ 11 రెండు కూడా. కాకపోతే వాటి గురించి నాకు వీడియోస్ ఏం చెయ్యాలనిపించలా. అంటే అసలు ఏముంది చేయడానికి, అక్కడ ఏముందని చేయడానికి నాకు అర్థం కాలే. దీని గురించి మళ్ళీ సోషల్ మీడియాలో డిస్కషన్లు జరుగుతూ ఉంటే నాకు నవ్వు వస్తుంది, నాకు లిటరల్లీ. అంటే సోషల్ మీడియాలో ఈ పర్సన్ రైట్, ఈ పర్సన్ రాంగ్ అని చెప్పి మాట్లాడుకుంటూ, ఈ పర్సన్ గుడ్, ఈ పర్సన్ బ్యాడ్, ఈ పర్సన్కి మనం ఓటేయాలి, ఈ పర్సన్కి వద్దు, అందరితో పోలిస్తే వీళ్ళు బెటర్, వీళ్ళు కాదు, ఏందో నిజంగా చెప్తున్నా. అంటే అసలు ఆ షోలో ఏముందని, అసలు దాన్ని అంతలాగా, అసలు దాన్ని అగ్ని పరీక్ష అని అట్లా అని చేయడానికి నాకు అసలు ఏం కనిపించలే అందులో. ఏందో మొత్తం అంతే. ఇప్పుడు నేను ఏమన్నానంటే, ఈ అగ్ని పరీక్ష అనే షోకి వాళ్ళు అగ్ని పరీక్ష అనేది పేరు పెట్టడం నాకు ఎలా అనిపిస్తోంది అంటే, బేసిక్గా ఒక రబ్బర్ ముక్కకి మసాలా కోటింగ్ వేసి మటన్ పీస్ అని మనకి ఇస్తే ఎలాగుంటుంది అంటే, ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్. నాకు అలాగే అనిపిస్తోంది. ఏం లేదు లోపల, ఏం ఉండట్లేదు, మొత్తం డొల్లా. ఆల్చిప్పలయ్యో కనీసం మధ్యలో చిన్న ముత్యం ఉంటుంది, ఇది అది కూడా కాదు, ఇది ఫుల్ చెప్ప, కంప్లీట్ చెప్పే, లోపల ఏం లేదు. ఏదో నిజంగా చెప్తున్నా, ఒక అమీబాలా తయారైంది ఈ షో. అంటే ఒక ఆకృతి లేదు. అమీబాకి ఎలాగైతే ఒక ఆకృతి ఉండదో, ఈ షో కూడా అలాగే ఒక ఆకృతి లేకుండా పోయింది. అది ఏందో నచ్చినట్టు వెళ్ళిపోతుంది. ఇలా ఓసారి ఇలా ఉంటుంది, ఓసారి ఇలా తిరుగుతుంది, ఓసారి ఇటెట్టో పోతుంది. దీనికి తోడు మళ్ళీ వాళ్ళ ఓవర్ యాక్షన్లు, హడావిడి, కంటెస్టెంట్లు కూడా అంటే దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్స్ అనేది ఒక కాన్సెప్ట్ అయితే, ఒక కాయిన్కి ఒకవైపు అయితే, సముద్రంలో మనకి పైకి కనబడేదైతే, లోపలకు ఉన్నది ఏంటంటే అతి. మనం ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి చేస్తేనే నిలబడతాం, అది ఉంది. ఆ పవన్ ఉన్నాడు, పవన్ అనే పర్సన్ ఒక ఆయన, డీమన్ పవన్. ఆ డీమన్ అనే పేరు ఎందుకు పెట్టావో తెలీదే ఆ మనిషి పేరు పక్కన. అది ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు. లిటరల్లీ అసలు నోరు తెరిసి మాట్లాడితే ఒట్టు. అసలు రైట్ టైంలో, రైట్ సిచ్యువేషన్స్లో, రైట్ ఒపీనియన్స్ని ఒక్కరు పెట్టట్లే, రైట్ పాయింట్స్ ఒక్కరు పెట్టట్లే. జూరీ 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 నా బొంద. వాళ్ళు ఏమైనా దైవాంశ సంభూతులా? పోనీ నాగార్జున గారు, పోనీ వాళ్ళు ఏమైనా, నువ్వు నాగార్జున గారికి కూడా ఎదురు చెప్పచ్చు అబ్బా గట్టిగా మాట్లాడుకుంటే. ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ రైట్, అందులో తప్పు లేదు. అందులో కంటెస్టెంట్లు కూడా అలాగే ఉన్నారు. ఆ మనీష్ విషయంలో ఎందుకు అంత ఎలివేషన్లు వీళ్ళు ఇచ్చుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళే ఇచ్చేసుకుంటున్నారు. మనీష్ అంటే అది, మనీష్ అంటే ఇది. ఇప్పుడు నేను దర్ఫీ అని చెప్పి ఒక కెఫే స్టార్ట్ చేశాను నేను వైజాగ్లో. ఒక రకంగా ఇది ఒక స్టార్టప్ అని చెప్పొచ్చు. ఓకే, సో నేను కూడా ఇప్పుడు ఫోర్బ్స్ అండర్ 30 నేను కనుక అప్లై చేసుకుంటే, నేను చెయ్యను, నాకంత అది ఎందుకు, నేను దాన్ని చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి నేను అప్లై చేసుకోను అంతే. సో నేను ఫోర్బ్స్ అండర్ 30 కిందకే వస్తాను నేను. ఇంకా నా ఏజ్ ఇప్పుడు 29. సో 29 ఇయర్స్లో నేను అది స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నాకు జూలై 20 వచ్చింది మొన్న రీసెంట్గా. 29 ఇయర్స్ నిండింది నాకు. సో నాకు ఇప్పుడు ఇంకా అండర్ 30 కిందకే వస్తా. అప్పుడు అట్లాగే చెప్పుకోవచ్చు నేను కూడా. దానికి ఏందయ్యా మీ బిల్డప్ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఆ మనిషి ఏమో ఏందది అపార మేధా సంపత్తి కలిగిన వ్యక్తి, ఇతగాడిని మించిన మేధావి ఈ భూగ్రహంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి మీరే ఫీల్ అయ్యి, ఆ భూగ్రహంలో ఎక్కడా లేని మేధావి సరిగ్గా మేధస్సును చూపించకపోయేసరికి ఆగ్రహం చూపించి, ఏమో రేపో ఎల్లుండో చూపిస్తాడేమో అని చెప్పి నిగ్రహాన్ని చూపించలేక, ఏందో మాకిది. అంటే ఆ భూగ్రహంలో ఉన్న వ్యక్తి కోసం నిగ్రహం చూపించకుండా ఆగ్రహాన్ని చూపించి, ఏ గ్రహం నుంచి వచ్చాడో ఆ గ్రహానికే మళ్ళీ పంపించేయాలన్నట్టుగా ఫీల్ అవుతూ, ఏందో మీ మీ గోలంతా నాకు అర్థం కావట్లేదు. ఈ బిగ్ బాస్ టీమ్ది అదొకటి. దానికి తోడు ఇది కాదు, నిన్న ఇంకొక హైలైట్ థింగ్ జరిగింది. శ్రేయ గెలిస్తే వీళ్ళందరూ ఎందుకు చప్పట్లు కొట్టుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాలే. అంటే వీళ్ళ సెలక్షన్ రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికే. పోనీ సెలక్షన్ రైట్ అని ప్రూవ్ చేసుకున్నారే అనుకుందాం. ఆ టాస్క్లో నన్ను అడిగితే ఆ టీం అంత బెటర్గా గెలవడానికి అందరూ కారణం అయ్యారు. ఓకే, ఎస్పెషల్లీ దాలియా. నాకు అదే అనిపించింది. వై నాకు ఏందో నాకు అర్థం కావట్లే.
అసలు ఆ చిన్న చిన్న వాటికి ఏడ్చే నిబ్బి మైండ్ సెట్ ఏదైతే ఉందో అది వరస్ట్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 19 ఏళ్ల వయసు కాబట్టి అలాగే అనిపిస్తది. 19 ఏళ్ల వయసులో మెచ్యూరిటీ ఉండదు. అన్నిటిని యాక్సెప్ట్ చేసి, రియాలిటీని అర్థం చేసుకొని దేన్నైనా సరే తీసుకోగలిగే మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. వాళ్ళు ఇదే రీజన్ ఒక 19 ఏళ్ల కుర్రోడికి చెప్పి పంపించేశారు. ఒక 19 ఏళ్ల అమ్మాయికి మాత్రం ఆ రీజన్ చెప్పకుండా ఆ పిల్లని ఉంచారు. నువ్వు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావు. చాలా బాగున్నారు మీరు అని చెప్పి ఉంచారు. ఆ పిల్ల అదే నిబ్బి మైండ్ సెట్, ఆ నిబ్బి మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్నే ప్రదర్శిస్తోంది అక్కడ. గెలిచింది ఒక టాస్క్. ఆ టాస్క్ కోసమేమో అసలు ఏందో వాళ్ళ బిల్డప్లు ఏందో, వీళ్ళందరూ వెళ్ళి చప్పట్లు కొట్టుకుంటున్నారు, వీళ్ళు మోసేస్తున్నారు. తక్కువ వెయిట్ ఉందనా ఏంది? ఓ 30 కేజీలో 35 కేజీలో ఉండుంటుంది నాకు తెలిసి. అందుకనా ఎత్తేస్తున్నారు ఊరికే. మిగతా వాళ్ళు అయితే ఎక్కువ వెయిట్ ఉన్నారు కాబట్టి ఎత్తట్లేదా ఏంటి? మీ బాధ ఏంటి అసలు? అసలు ఏందో నాకు అది అర్థం. నేను చూస్తున్నా అంతా బాగానే ఉంది. షాకీబ్ ఎక్స్ప్రెషన్కి నవ్వుకున్నా. నేను యూట్యూబ్లో షార్ట్ వీడియో ఒకటి చేసి పెట్టా కదా, సో షాకీబ్ ఎక్స్ప్రెషన్కి అయితే నేను నవ్వుకున్నా, అది ఓకే. కానీ నాకు అర్థం కాలే, వై దీస్ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్. హోస్ట్లు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? జడ్జిలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అది హోస్ట్ అంటే అదే యాంకర్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటుంది? జడ్జిలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? వీళ్ళు ఎందుకు భుజాలకు ఎత్తేస్తున్నారు? ఆ పిల్ల వచ్చి ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు అంటది. సో సేమ్ మళ్ళీ సీజన్ 8లో జరిగిందే జరుగుతుందేమో, ఏమో ఎవరికి తెలుసు. ఎందుకంటే తెలుగు స్పష్టంగా మాట్లాడలేకపోతుంది ఆ పిల్ల. సో మేబీ ఆమె కన్నడిగా అయి ఉండొచ్చు. కన్నడిగా సపోర్ట్ కింద మేబీ అక్కడ బీబీ టీం సపోర్ట్ చేసి ఉండొచ్చు ఆ పిల్లకి. ఈ మర్యాద మనీషికి కూడా అది ఏదైతే ఆయన ఒక వీడియో పెట్టాడో, అంటే ఇది నేను పెట్టిన వీడియో అని చెప్పి పెట్టాడు కదా ఒకటి, దానికి ఇంప్రెస్ అయిపోయినట్టున్నారు ఆ బీబీ టీము. అందుకని ఫిక్స్ అయిపోయినట్టున్నారు మైండ్గా, ఇతను ఇట్లా చెప్తాడు అని చెప్పి. కానీ అక్కడ ఏమి లేదు, మళ్ళీ ఏమి లేదు. తల పైన ఏమీ లేదు, తల లోపల ఏమీ లేదు. అంటే అతను ఏదో క్లీన్ షేవ్ చేసుకుంటున్నాడు, అది వేరే విషయం. బట్ నేను జస్ట్ చెప్తున్నా అనమాట, పైన మొత్తం క్లీన్గా ఉంచుకుంటున్నాడు ఆయన. నేనేమి హెయిర్ లేదు అన్న సెన్స్లో కాదు నేను చెప్తా. తల పైన అతనే ఉంచుకుంటూ ఉండొచ్చు కదా దాన్ని అలాగా క్లీన్గా. సో అతనికి ఆ లుక్ అనేది బాగుంది అనిపించి ఉండొచ్చు, అలా ఉంచుకుంటూ ఉండొచ్చు అతనే. సో నేనంటుంది ఏంటంటే, తల పైన ఏమీ లేదు, తల కింద ఏమీ లేదు, తల మధ్యలో ఏం లేదు. ఆయనకి మళ్ళీ వీళ్ళ బిల్డప్లు ఏందో, వీళ్ళ ఎలివేషన్లు ఏందో, నాకు ఆ బ్రహ్మానందం గారు మేము ఉంటుంది అదే గుర్తొస్తుంది నాకు. సరే ఇంక మాట్లాడుకుందాం. అంటే వన్ ఆఫ్ ది వరస్ట్ కాన్సెప్ట్ అబ్బా. బేసిక్గా దీనివల్ల ఏమవుతుందంటే, ఈ బిగ్ బాస్ అనే దానికోసం ఈ సీజన్ కోసం కొంచెం హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఎవరి పిఆర్ ఏజెన్సీలు వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ప్రతి ఒక్కరి పిఆర్ టీము చాలా సాలిడ్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. దే ఆర్ డూయింగ్ గుడ్. అండ్ అది ఆ పిఆర్ ఏజెన్సీస్ వర్క్ వల్ల కంటెస్టెంట్స్కి ఎంత మైలేజ్ వస్తుందో తెలియదు, కానీ బిగ్ బాస్కి వస్తుంది. బేసిక్గా బిగ్ బాస్కి బాగా మార్కెట్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్ అందరూ కూడా వచ్చే ఛాన్స్ ఉంది చూడటానికి. అట్లీస్ట్ ఇన్ హాట్స్టార్. టీవీలో చూడకపోవచ్చు, అది వేరే విషయం. అట్లీస్ట్ ఇన్ హాట్స్టార్, ఓకే, జియో హాట్స్టార్. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఆ మైలేజ్ వల్ల వాళ్ళు ఇప్పటి నుంచే బిగ్ బాస్ చూడటం మొదలుపెట్టి అగ్నిపరీక్ష చూశారనుకోండి, ఇంకా అంతే. ఇంకా గాను ఇంకా చూడరు. మరి జీవితంలో బిగ్ బాస్ చూడరు, అదైతే కన్ఫామ్. ఏందో ఏం చేస్తున్నారో మీరు, మీకే తెలియాలరా నాయన. సరే ఇంకా ఫస్ట్ డే 10 కోసం చాలా ఫాస్ట్గా మాట్లాడేసుకుందాం. సో తర్వాత డే 11 కోసం మాట్లాడుకుందాం. సో ఆ స్టార్టింగ్లో ఒక పెద్ద హైడ్రామా ఇచ్చారు. డే 9 బయటికి వెళ్ళిపోయారు కదా, సో దానికోసం ఇది అని చెప్పి. సో మొత్తం అంతా వచ్చారు, మళ్ళీ ఏదో మాట్లాడుకున్నారు, ఏదో చేశారు హడావిడంతా. ఓకే, లీవ్ ఇట్. సో ఆ తర్వాత ఈ 3లో ఒకరు లీడర్ అన్నారు, తర్వాత పవన్కి ఓకే చేశారు. ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది మిగతా ఇద్దరికి. సో అందుకే నాకు ఓకే చేశారంటే, ఇప్పుడు మీ ముగ్గురులో బిగ్ బాస్కి ఒకరు వెళ్ళాలంటే కూడా ఇలాగే చేస్తారా అని చెప్పి నవదీపు. రాంగ్ క్వశ్చన్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కత్తులు ఉన్నాయి. ఇప్పుడు చిన్న కత్తి ఉంటుంది, పెద్ద కత్తి ఉంటుంది. మనం వంట చేయడానికి వెళ్తున్నాం అనుకోండి, చిన్న కత్తి వాడుకుంటాం. యుద్ధానికి వెళ్తున్నాం అనుకోండి, పెద్ద కత్తి వాడుకుంటాం. ఇప్పుడు నువ్వు వంట చేయడానికి వెళ్ళేటప్పుడు పెద్ద కత్తి ఎందుకు వాడలేదు, చిన్న కత్తి ఎందుకు వాడేవు? పెద్ద కత్తి కూడా వాడచ్చు కదా. నేను పెద్ద కత్తి ఇట్లా పొయ్యిలో పెట్టి టమాటా మూల పెట్టి ఇట్లా కట్ చేయలేవేటంటే, దేనికి ఏదో అవసరమో అది వాడతారు. ఇప్పుడు మీరు బేసిక్గా ఇప్పుడు ఈ టాస్క్కి టీమ్ లీడర్గా అన్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు అలా చూస్ చేసుకున్నారు, వాళ్ళు ఆ డెసిషన్ తీసుకున్నారు.
ఈ మాట నేను అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేశా, ఆ కంటెస్టెంట్లో ఒకరి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేశా. లేదు రాదు సార్, రాదు, అక్కడి నుంచి రాదు అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నా నేను. ఏం చెప్తాం ఇంకా, నిజంగా చెప్తున్నా. డే బై డే బేసిక్గా బిగ్ బాస్ అనేదే డే బై డే గెటింగ్ వర్స్ట్. ది బిగ్ బాస్ షో అనేది వర్స్ట్ అయిపోతుంది. దానికి తోడు వాళ్ళు ఇలా ఇంకా మబ్బు కంటెస్టెంట్లు అందరినీ తీసుకొని వచ్చి మబ్బుగా ఉన్నది మబ్బులిక్కడే అన్నది అని చెప్పి అందరినీ తీసుకొని వచ్చి మన ముందు పెట్టి, అంటే ఆకాశంలో మబ్బులు చూస్తే ఆనందంగా ఉంటుంది అబ్బా, బిగ్ బాస్ హౌస్లో మబ్బులను చూస్తే మనకి నచ్చదు మనకి. అది వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఇది బేసిక్గా కొంతమంది ఏమో అనుకుంటున్నారా, మీరేమో నేను వెళ్ళలేదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. కాదు, నాకు బేసిక్గానే బిగ్ బాస్ అంటే ఇదే ఒపీనియన్ ఉంటుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అంటే ఇట్లే ఉంటుంది నాకు. మీరు సీజన్ 8కైనా చూసుండొచ్చు, సీజన్ 7కైనా చూసుండొచ్చు, నేను ఇలాగే మాట్లాడేవాడిని. అది మీకు అర్థం కాదు. సీజన్ 6 రివ్యూ చూసుంటే అందులోని ఇలాగే మాట్లాడతాను. నేను బేసిక్గా చాలా హార్ష్గా మాట్లాడతా. కొంతమంది రివ్యూవర్స్ సెటిల్డ్గా మాట్లాడతారు, కొంతమంది రివ్యూవర్స్ కామెడీగా మాట్లాడతారు. నేను కామెడీగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తూనే నేను చాలా హార్ష్గా మాట్లాడతాను. దిస్ ఇస్ మై స్టైల్. బిగ్ బాస్ విషయంలో నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా, చాలా ఏమంటారు ట్రాన్స్పరెంట్ ఉంటా. అంటే వీళ్ళని ఇంకా నాకు క్రిటిసైజ్ చేయాలనిపిస్తే నేను చేసేస్తా, నాకు వాళ్ళు చేసిన తప్పు అనిపిస్తే నేను తప్పు అని చెప్పేస్తా. సో అట్లా ఉంటుంది అనమాట, అది నా కాన్సెప్ట్. సో ఇంకా అది ఏందో నవదీప్కి అది అర్థం కాలేదు. నవదీప్ అడిగిన క్వశ్చన్ రాంగే, వీళ్ళెవరూ చెప్పలేదు అక్కడ. ఒక 3 పీపుల్ చూస్ చేసుకోమన్నారు, శ్రేయ, నాగ్, శ్వేత. వాళ్ళు వీకెండ్ చూస్ చేసుకున్నా అని చెప్పు అన్నాడు నవదీప్. ఇది కరెక్టే. సో అది చెప్పట్లేదు అక్కడ. తర్వాత హరీష్ ఈ విషయంలో కొంచెం బెటర్ అనిపించాడు, ఎందుకంటే ఆయన ఏదనిపిస్తే చెప్పేస్తాడు మొహం మీద. దట్ ఈస్ బెటర్ ఆప్షన్ యాక్చువల్లీ. ఎందుకంటే నాకు వీడు వీక్, అందుకే వీడిని చూస్ చేసుకున్నా, నాకు వీడు వద్దు, నాకు వీడు నచ్చలా, నా టీంలో ఉండడానికి అర్హుడు కాదు అంటే ఎస్ అవుట్ రైట్ అంతే. అలా ఉండడం బెటర్ ఆప్షన్ అని అడిగితే. ఇంకా తర్వాత ఎస్ అన్నాడు లాస్ట్కి పవన్. ఒకరు లీడర్ అంటే శ్వేతకి ఇచ్చారు. శ్వేత ముగ్గురు చూస్ చేసుకోమంటే ప్రియా, అనుష, హరీష్ అన్నది. ఈ 3లో ఒకరు లీడర్ అంటే వాళ్ళు గొడవ ఆడుకున్నారు. ఆ టైంలో నవదీప్ ఎక్స్ప్రెషన్స్ బాగా నవ్వొచ్చాయి. సో కొంచెం ఫన్నీగా అనిపించాయి. వెనక నుంచి మాట్లాడుతూ అది చెప్పు ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు, అది బాగా అనిపించింది. ప్లాన్ బి అని చెప్పి మెజారిటీ కోసం చెప్పారు. సో అలాగా అక్కడికి ప్రియా ఏమో హరీష్ అన్ఫిట్ యాజ్ ఏ పర్సన్ అన్నది. ఇంకా పర్సనల్ వెళ్ళొద్దని చెప్పి హరీష్. ఇంకా అక్కడ చూసిన దాని మేరకు మేబీ ఈజ్ అన్ఫిట్ యాజ్ పర్సన్ అని తనకు అనిపించి ఉండొచ్చు. అందులో తప్పు లేదు, ఒపీనియన్ ఈజ్ వ్యాలిడ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆయన అట్లాగే బిహేవ్ చేశాడు కూడా కొన్నిసార్లు. సో ఓవరాల్గా అనూష అయింది. అండ్ ముగ్గురు చూస్ చేసుకోమంటే దివ్య, శ్రీజ, కల్కి. ముగ్గురులో ఒకరు లీడర్ అంటే ఇంకా డెసిషన్ రాలేదు. సో ఫైనల్గా కల్కి లీడర్ అయింది. ఇంకా ప్రసన్న, దాలియా, కళ్యాణ్ ఈ 3లో ఒకరు అంటే డెసిషన్ రాలేదు. సో వాళ్ళిద్దరూ కళ్యాణ్ చెప్పారు. సో కళ్యాణ్ లీడర్ అయిపోయారు. సో నెక్స్ట్ రియల్ ఆర్ ఫేక్ టాస్క్ అయితే పెట్టారు, కేక్ పెట్టారు. అందరూ ఏ రియల్ అన్నారు, బట్ బి ఈజ్ రియల్, అది తెలుస్తుంది. బేసిక్గా ఆ టెక్స్చర్ ఏదైతే ఉందో మనం అలా అనుకోవాలనే వాళ్ళు అలా చేస్తారు. అది ఫస్ట్ గేమ్ నుంచే అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. నేను డెఫినెట్గా బి అనుకున్నాను, అదే జరిగింది. తర్వాత రియల్ హెయిర్ కోసం నాకు బ్లూ అనిపించింది. అండ్ శ్రీజ ఏమో రెడ్ ఫేక్ అంది, ప్రియా ఏమో బ్లూ ఫేక్ అంది. నాకు బ్లూ ఎందుకు అనిపించిందంటే బేసిక్గా ఇప్పుడు రెడ్ ఆమె ఎవరైతే ఉన్నారో ఆవిడ జుట్టు ముందుకు ఏదో కొప్పు పెట్టినట్టు, ఏదో కావాలని ఏదో జుట్టు యాడ్ చేసి సవరం పెట్టినట్టు అలా అనిపిస్తోంది, అలా కనబడుతోంది. ఈ బ్లూ డ్రెస్ ఆమెది ఏమిటంటే జుట్టు ఫుల్గా వెనక్కి దువ్వినట్టు, ఏదో రియల్ హెయిర్ అన్నట్టుగా అనిపించేలా చేశారు. కావాలనే దువ్విన విధానం అట్లా దువ్విచ్చారనమాట. సో అప్పుడు నాకు అనిపించింది, ఓకే ఈవిడిది ఇట్లా దువ్వారు అంటే కావాలని వెనక్కి పెట్టినట్టుగా డెఫినెట్గా వెనక ఎక్కడో ఉంటుంది సవరం అనిపించింది, అదే జరిగింది. ఇంకా వాళ్ళు ఫేక్ హెయిర్, రియల్ హెయిర్ అని తెలుగులో ఇంగ్లీష్లో మాడుకుంటారు, కానీ మనకు తెలుసు కదా దాని పేరేటో సవరాలు అవన్నీ. ఇంకా తర్వాత శ్రీజ ఏమో కాళ్ళు వెయిట్ బ్యాలెన్స్ కోసం చూసిందట. అతి ఓవర్గా థింక్ చేస్తుంటుంది, బట్ డే 11లో మాత్రం బాగా ఆడింది. ఇంకా తర్వాత బల్బు ఏది రైట్ అంటే ముగ్గురు గర్ల్స్ ఏ అన్నారు, 2 బాయ్స్ బి అన్నారు. ఏ రైట్. సో కల్కి పాయింట్ వచ్చింది. అది ఏ రకంగా చెప్పారో నాకు అర్థం కాలే. వాళ్ళకి ఫిలమెంట్ ఏమైనా కనబడిందేమో, మనకైతే సరిగ్గా కనబడలేదు. నాకు అది లక్ బేసెసే అనుకున్నాను నేనైతే. రియల్ స్కెచ్ ఆర్టిస్ట్ ఎవరు, నాగా అబ్జర్వేషన్ బాగుంది ఇక్కడ. సో ఇతన్ని క్వశ్చన్ అడుగుతుంటే ఇతను ఆన్సర్ చెప్పబోయాడు. సో నాగా అబ్జర్వేషన్ బాగుంది. సో బిఏ రైట్, నైస్.
ఏ ప్లాంట్ రియల్? నాకు బి రియల్ అనిపించింది. ఎందుకంటే మనకి బాగా కనబడిందేమో మరి. ఆ ఏలో ఏంటంటే ఆకుల మీద అవి ఉంటాయి చూడండి. మధ్యలో ఒక సన్నటిది వచ్చి ఇలా వస్తాయి కదా! ఏంటిది ఏదో అంటారు వాటిని. సో, అవి చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి దాని మీద, ఆకుల మీద. కలర్ మారింది గానీ ఆకుల మీద పర్ఫెక్ట్ ఉన్నాయి. సో, నాకప్పుడు అనిపించింది ఓకే. సో, దిస్ బి ఈజ్ రియల్ అని చెప్పి అదే రైట్ అయింది. ఏది రియల్ షూ కాదు క్వెషన్. 2 షూలు పెడితే ముందే పెట్టేశారు. నవదీప్‌కి ఏది సెట్ అవుతదనేది క్వెషను. సో, దాలియా ఆన్సర్ రిజెక్ట్ అయింది. బట్ మిగతా వాళ్ళందరిది కూడా వాలిడ్ అయింది. బి ఫిట్ అయింది. సో, మనీష్ గాట్ ఎ పాయింట్. దానికి ఆయన డాన్స్ ఏందో నాకు అర్థం కాలే. చెప్తున్నాను కదా! కోతికి అరటిపండు దొరికినట్టు డాన్స్ ఏశాడు అప్పుడు ఆ టైంకి ఆయన. అది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జనారణ్యానికి దూరంగా ఉంటది ఒక కోతి. ఆ కోతికి ఏంటంటే సడన్‌గా ఒక మనిషి కనబడి 2 అరటిపండ్లు ఇచ్చాడనమాట. అప్పుడు ఆ కోతి డాన్స్ ఏస్తది అట్లా. అట్లా ఏశాడాయన. అంటే రాక పాయింట్ వచ్చింది కదా! బొట్టు పెట్టుకొని మరి వచ్చాడు ఇవాళ పాపం మనిషి. అందుకు. అది డాన్స్ ఏందోలే. ఎవరు రియల్ సింగరు? స్పెట్స్ అతను రియల్ సింగర్ అని తెలిసిపోతుంది స్పష్టంగా. సో, బేసిక్‌గా ఆ సింగర్‌కి ఫేస్‌లో అది అదొక గ్లో ఉంటది. అది క్లియర్ తెలిసిపోతుందది. హరీష్‌కి వచ్చింది పాయింట్. గ్రీన్ అండ్ రెడ్‌కి టై అయింది. టై బ్రేకింగ్ క్వెషన్. శ్రీజ అండ్ ప్రియా ఫర్ లాస్ట్ క్వెషన్. ఏది పవర్ ఉన్న గ్లాసు? సో, ఇంకా అక్కడ పెట్టబోయారు. శ్రీజ బేసిక్‌గా శ్రీజ ఫస్ట్ ఉంది. అండ్ ప్రియా వెనకుంది. సో, ఇద్దరు పెట్టబోతున్న టైంకి శ్రీజ అక్కడ పెడుతున్న టైంలో పుష్ కూడా కాదది. కొంచెం అడ్డొచ్చింది. ఎందుకంటే అది డెఫినెట్‌గా గేమ్‌లో రైట్ స్ట్రాటజీ అది. అలా రావడం తప్పే కాదు అసలు. రైటే అది. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఇక్కడ వేరే వాళ్ళకి దారి ఇవ్వడానికి కాదు కదా వచ్చేది. అయ్యో! ప్రియా గారు వస్తున్నారు 2 అందులో పెట్టండి అని చెప్పి శ్రీజ అక్కడ పెట్టమంది కదా అక్కడేమి కూడా. సో, డెఫినెట్‌గా అక్కడ శ్రీజ చేసిందైతే రైటే. దానికి ఐ కాంట్ డూ ఆల్ దీస్ చీప్ థింగ్స్ అది ఇది అని చెప్పి ప్రియా. అంటే ఇంతకుముందు చాలామంది ఏదైతే అలాంటివి చేశారో అవన్నీ చీప్ థింగ్సేనా ఇంకా. స్టూపిడ్ అబ్బా ప్రియా. స్టూపిడ్ థింగ్స్ అది. స్టూపిడ్ మైండ్ సెట్ కూడా ఉంది ప్రియాలో కొన్ని చోట్ల. బి రైట్ అయింది. ఇక్కడ తన ఆలోచన విధానం బాగుంది. అంటే క్లారిటీ ఆఫ్ థాట్ బాగుంది. తిను రిఫ్లెక్షన్ చూసింది. తనేంటంటే పవర్ చూసింది. గ్లాస్‌లో పవర్ కనబడింది తనకి. అది చూసుకోవచ్చు కదా! అది చూడలేదు. సో, ఇంకా తను రైట్ అయింది. వాళ్ళు గెలిచారు. అనుషకు ఓట్ అప్పీలు హరీష్‌కి ఇచ్చింది. ఇక్కడ కూడా అనుషని అడుగుతున్నారు. అడుగుతుంటే తను నేను బాగా ఆడలేదు, ఆయన బాగా ఆడారని చెప్తాను తప్ప, నేను బాగా నీకెందుకు ఆడియన్స్ ఓటేయాలి, ఇంక ఆయనకే ఏసేసుకుంటారు కదా అంటే, అప్పుడు ఒకటి చెప్పొచ్చు ఏమని, నేను లీడర్‌గా డిజర్వింగ్ పర్సన్‌కి నేను ఓట్ అప్పీల్ ఇస్తే యాజ్ ఎ లీడర్‌గా నేను మళ్ళీ గెలిచినట్టు. సో, ఒకసారి అక్కడ గెలిచాను. బట్ ఒకసారి ఇక్కడ ఇలా ఈ డెసిషన్ తీసుకోవడం ద్వారా లీడర్‌గా నేను మళ్ళీ గెలుస్తా. అక్కడ టీమ్ గెలిచింది. ఇక్కడ నేను గెలుస్తాను. నాలో ఉన్న ఈ క్వాలిటీ మేబీ నచ్చి నాకు ఓట్ అప్పీల్ లేకపోయినప్పటికీ కూడా నాకు ఓట్లేయొచ్చు పీపుల్ అనే మాట నేను అనుష నుంచి ఎక్స్పెక్ట్ చేశా. బట్ రాదు సార్, రాదు. అక్కడ రాదు. అలాంటివి రావు. ఎందుకు వస్తాయి చెప్పండి. ఇంకా తర్వాత యెల్లో కార్డ్ ఫస్ట్ శ్రీముఖి కంట అందరికి అర్థమైందని చెప్పినందుకు చాలామంది పాయింట్స్ అనేది వాళ్ళకి క్లాస్ పీకారు. దాలియాకి యెల్లో కార్డ్ ఇచ్చారు. కంగారు పడిపోయి ముందే వెళ్ళిపోయినందుకు. వాల్యుబుల్ పేరు ప్రియా ఓట్ అప్పీల్ ఇచ్చారు తనకి. ముందు తను తీసుకోనంది ఏదో గుడ్డిలో మెల్ల అన్నందుకు. దానికి మళ్ళీ ఓదార్పు యాత్రలు, మళ్ళీ వచ్చి బిందు మాధవ్ వచ్చి స్టార్ ట్యాగ్ పెట్టడాలు, ఏందో ఈ సిస్టమ్ అంతా నాకు అర్థం కాలే. చిరాకేసింది. సరే లైట్ అనుకున్నాను. తర్వాత డే 11 స్టార్ట్ అయింది. ఆ తర్వాత టాస్క్ స్టార్ట్ చేశారు. 250 గ్రాములు మరమరాలు వేయాలన్నారు మురీలు. ఇంకా వేయమంటే శ్రీజ ఈ టాస్క్లో బాగా ఆడింది. చాలా బాగా ఆడింది. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ అభిజిత్ చెబుతూ ఉండగానే తనకు టాస్క్ అర్థమైపోయింది. సెకండ్ థింగ్, ఆ టాస్క్లో తను పర్ఫామ్ చేసిన విధానం ఏంటంటే మురీలు ఎంత వెయిట్ ఉంటాయి ఏం ఆలోచించలేదు తను. అవన్నీ అందులో వేసిన తర్వాత చేత్తో పట్టుకొని చూసింది. ఇది 1/2 kg దగ్గరకు ఉంటుందా కనీసం అని ఆలోచించుకుందే వేసుకుంది అంతే. అది బెస్ట్ అసలు. నిజంగా చాలా బాగా ఆడింది ఆ విషయంలో మాత్రం. సో, తనే గెలిచింది. సో, తను పవన్ కళ్యాణ్ అండ్ ప్రియాని చూస్ చేసుకుంది. టాస్క్ 2 షుగర్ కేన్స్లో ఏది పెద్దది అనిపిస్తే అది పట్టుకోవాలి. షాకీబ్ వెళ్ళి ఫస్ట్ పట్టుకున్నాడు. సో, షాకీబ్కి ఇచ్చారు. బేసిక్గా మిగతా వాళ్ళందరూ ఓవర్గా థింక్ చేశారు. పైకి ఏది ఎక్కువ కనబడుతుందో అది పట్టుకోవచ్చు కదా. ఇది పైకి ఉంది అంటే ఆ మట్టిలో కొంతవరకే ఉండుండొచ్చు అది.
ఇవి కిందకు ఉన్నాయంటే మట్టిలో పూర్తిగా ఉండొచ్చు అని చెప్పి ఓవర్గా థింక్ చేశారు. బట్ అఫ్కోర్స్ ఆ ప్లేస్లో ఎవరున్నా అట్లే ఆలోచిస్తారు అనుకోండి. బట్ స్టిల్ ఏమో ఫస్ట్ వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి తీసేసుకొని ఉండొచ్చు కదా, ఏమో ఓవర్గా ఆలోచించారు. షాకీబ్ వీళ్ళు ఫస్ట్ తీసుకున్నాడు, అదే అయ్యింది. షాకీబ్ లీడరు పవన్ దివ్యాన్ని తీసుకున్నాడు. టీమ్ టాస్క్ 3 ఏంటంటే స్ట్రాస్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి. 97 ఉన్నాయి. సో హరీష్ అండ్ నాగా ఇద్దరికి కూడా 13 డిఫరెన్సే ఉంది వాళ్ళు రాసిన నెంబర్కి. సో వాళ్ళే చెప్పుకోవాలంటే హరీష్ని లీడర్గా ఓకే చేసుకున్నారు. అక్కడ హరీష్ ఏంటంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనిపించాడు. నైస్, అదొకటి. తర్వాత టీమ్మేట్స్గా ప్రసన్న అండ్ కల్కి. నాగా కంటే కల్కి బెటర్ అనిపించిందా బ్రో నీకు? సరే కానీ టాస్క్ 4 ఎక్కువ బరువు ఉన్న పొటాటో దగ్గర పెట్టుకోవాలి. ఫస్ట్ టచ్ చేసిందే లాస్ట్ అని ముందే చెప్పారు. శ్రేయ ఏమో ఒకటి ఆల్రెడీ తీసి ఏదో కూరగాయలు ఏంటంటే దుంపలు చెక్ చేస్తుంటారు కదా, ఈ దుంపకు పుచ్చుందా వద్దు అని చెప్పి ఇంకోటి వేస్తారు కదా, అట్లా ఒకటి తీసి మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఇంకోటి పెడుతున్నాం. అదే నవదీప్ వచ్చి తిట్టి ఇప్పటికే పెట్టకడని చెప్పి అది పెట్టాడు. నాగా 227, శ్రేయ 227, అనూష 236, మనీష్ 243, డాలియా 256, శ్వేత 350. నైస్. కూరగాయల వ్యాపారంలో కూరగాయలు కొనడంలో మంచి ఫ్యూచర్ ఉంది శ్వేతకి. శ్వేత లీడర్ అయింది. టీమ్మేట్స్గా నాగా, అనూష అండ్ తర్వాత మనీష్, శ్రేయ, దాలియాలో ఒకరు లీడర్గా చూస్ చేసుకోవాలి అన్నారు. వాళ్ళు ఓటింగ్ కోసం డీల్ మాట్లాడేసుకున్నారు. అంటే శ్రేయాని వాళ్ళు కన్సిడర్ చేయలేదు. ఆఫ్కోర్స్ నేను కూడా చేయను ఆ ప్లేస్లో నేను ఉంటే డెఫినెట్గా. ఎందుకంటే శ్రేయ ఈజ్ నాట్ వర్త్ ఫర్ లీడర్షిప్ అసలు కంప్లీట్గా. షీ డోంట్ డిజర్వ్స్ అనిపించింది. బట్ ఏమో ఏం చేశారు సో అప్పుడు వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే వాళ్ళు బయటకు అనేసుకున్నారు. అది బయటకు అనేసుకోకూడదు ఒకటి. రెండోది సరే వాళ్ళు బయటకు అనుకున్నారు. సరే వీళ్ళు ఎందుకు డెసిషన్ మిగతా వాళ్ళ చేతిలో పెట్టాలి నాకు అర్థం కాలేదు. సరే వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉంటారు. అది వాళ్ళ షో, వాళ్ళ ఇష్టం. ఇంకా సో ఇంకా అడిగితే మనీష్కి ఒక్కరు ఓటు చేయలేదు, దాలియాకి ఒక ఓటే వచ్చింది, పవన్ కళ్యాణ్ చేయెత్తాడు, శ్రేయాకి అన్ని ఓట్లు పడ్డాయి, శ్రేయ లీడర్ అయింది. ఆ తర్వాత బ్యాచులర్ లిప్ కలర్స్ టాస్క్ వచ్చింది, అదొక ప్రమోషన్ స్పాన్సర్ టాస్క్. అది చిరాకు నాకు అంటేనే. ప్రియా అండ్ కల్కి వీళ్ళిద్దరు టాస్క్కి ప్రసన్న, షాకీబ్ వచ్చారు. ప్రసన్న గెలిచాడు. షాకీబ్ ఏందో అసలు సంబంధం లేని లిప్ కలర్, అదేంటది దాన్ని ఏమంటారు, లిప్స్టిక్ కాదనుకుంటుంది, లిప్ గ్లాసా ఏమో మరి, మొత్తానికి లిప్ కలర్ అనుకుంటా, ఏదో లిప్ కలర్స్ మొత్తానికి ఏదోటి. సో అది ఎక్కడో సంబంధం లేదు తెచ్చుకున్నాడు ఆ మనిషి షాకీబ్. నిజంగా మనోడు హైలైట్ అసలు. ప్రసన్న గెలిచాడు. గిఫ్ట్ హ్యాంపర్స్ వచ్చాయి కల్కి అండ్ ప్రసన్నకి. బెలూన్ అండ్ రాడ్ టాస్క్. బెలూన్ పడితే బ్లాక్ బెలూన్ పడితే టీం అంతా అవుట్. సో ఫస్ట్ ప్రియా వచ్చింది, తర్వాత హరీష్, తర్వాత మనీష్, తర్వాత షాకీబ్ వచ్చారు. శ్వేత వచ్చింది, రావడం బెలూన్ గాను సరిగ్గా తీయలేదు. ఏమో నాకు అక్కడ శ్వేత కరెక్ట్గా ఆడిన ఫీలింగ్ అయితే రాలే. మేబీ నవదీప్ ఏమో కానీ అంటే మాత్రం నేను ఆడను అంటుందేమో, అది మరి అట్లాగే అనిపించింది నాకు. సరే రాడ్ తీయకముందే బ్లాక్ బెలూన్ పోయింది, శ్వేత టీం గాను. ప్రసన్న, దివ్య, తర్వాత మళ్ళీ ప్రసన్న, దివ్య, శ్రీజ, దాలియా ఆడారు. కల్కి వచ్చింది, బెలూన్ పడిపోయింది, హరీష్ టీం గాను. ఇంకా ఆ ప్లేస్లో ఎవరున్నా పడిపోద్ది, దట్ ఈస్ ద ఫ్యాక్టర్. సో డెఫినెట్గా గాను. లెవెల్ 3 దాలియా, ప్రియా, షాకీబ్, శ్రేయ దగ్గర 2 రాడ్లు పడిపోయి బలమా అది ఏదో చేసింది మొత్తానికి. సో శ్రీజ ఏమో పడిపోయింది. సో శ్రీజ టీం గాను. తర్వాత నెక్స్ట్ లాస్ట్కి ఇద్దరు మిగిలారు కాబట్టి శ్రేయ ఫస్ట్, నిఖితా దానికి 2 పడిపోయాయి తర్వాతసారి. తర్వాత దాలియా, షాకీబ్, మనీష్, పవన్, శ్రేయ, నిఖిత. లాస్ట్ నిఖితాకి వచ్చింది అండ్ వర్ఫేట్ పడిపోయాయి. షాకీబ్ టీం గాను, శ్రేయ టీం గెలిచింది. సో నాకు ఇక్కడ అర్థం కాలే, శ్రేయ గెలిస్తే వాళ్ళు ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నారో పక్క అర్థం కాలేదు నాకు. తర్వాత ఈ పిల్ల అక్కడ నుంచొని అమ్మా దిస్ ఈజ్ ఫర్ యూ, నువ్వేమైనా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఏమైనా సాధించావా నువ్వు? నాకు అర్థం కాదు, ఏం సాధించావు నువ్వు అక్కడ? అమ్మా దిస్ ఈజ్ ఫర్ యూ అని డెడికేట్ చేయడానికి నాకు అర్థం కాలే. నిజంగా నన్ను నవ్వుకున్నాను నేను అక్కడ కూడా. షాకీబ్ ఎక్స్ప్రెషన్కి ఎట్లయితే నవ్వుకున్నాను, దీనికి అలాగే నవ్వుకున్నాను నేను. ఈ పిల్ల చూడు ఏందో అమ్మా దిస్ ఈజ్ ఫర్ యూ అంట. నిజంగా లైఫ్ టైం అవార్డు గెలిచినట్టు వెళ్ళప్పించింది తెలుసా నిజంగా. బేసిక్గా జీవితంలో ఇంకా అతిపెద్ద విజయం ఇదే, ఇంకా దీనికంటే పెద్దది ఏంటి లేదు అన్నట్టే. అంటే దీనికంటే పెద్దగా గెలిచి డెలిట్ చేస్తావు, ఇది డిలీట్ చేస్తావా? డిలీట్ అమ్మ మొన్నారో డెడికేట్ చేసాం కదా, అది డిలీట్ చేసేయి, ఇది డెడికేట్ చేస్తాను నీకు ఫ్రెష్గా.
ఇంకా శ్రేయాకి ఓట్ అపీల్ వచ్చింది, దాలియాకి ఇచ్చింది. వరస్ట్ ప్లేయర్ శ్వేత అన్నారు, ఎల్లో కార్డ్ ఇచ్చారు, జస్టిఫైడ్. నిజంగానే అక్కడ ఇంకొంచెం బెటర్గా ఆడుండొచ్చు, చాలా నెగ్లిజెంట్గా కేర్లెస్గా ఆడిన ఫీలింగ్ వచ్చింది. సో అంటే అలా అని కూడా కాదు, దాని మీద అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. సో ఇంకా తను అక్కడ అయిపోయింది. సో ఎల్లో కార్డు డిజర్వ్డే. వాల్యుబుల్ ప్లేయర్ శ్రేయ అన్నారు, ఓట్ అపీల్ అయింది. రేపటి ప్రోమో బ్యాడ్జెస్ వేరే వాళ్ళకి ఇవ్వాలి, సో అది ప్రోమో. సో డెఫినెట్గా ప్రోమోలో కూడా కొంచెం యూనో నిఖిత ఓవర్ స్మార్ట్ టు మనీష్ ఇచ్చింది, రైటే. అది ఓవర్ స్మార్ట్. ఆయన నిజంగా ఆయన తెలివైనోడు అనుకుంటాడు, వేరే వాళ్ళు తెలివైనోడు కాదనుకుంటారు. అండ్ ఒకవేళ ఎవరైనా కొంచెం బాగా ఆడుతున్నా కూడా ఏం కాదు, ఈ ఒక్కసారికి ఏదో ఆడుతున్నారు కానీ మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి అంత ఏం ఉండదులే అన్నట్టే ఉంటాడు మనిషి. అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ప్రియా బోరింగ్ టు షాకిబ్. షాకిబ్ కాదు, డిజర్వ్డ్ క్యాండిడేట్ ఎవరంటే దీనికి పవన్. పవన్ ఈజ్ ద ట్రూలీ డిజర్వ్డ్ క్యాండిడేట్ ఫర్ దిస్ బోరింగ్ ట్యాగ్. ఇంకా ప్రసన్న డంబ్ ఇచ్చాడు నాగాకి, బట్ ఐ డోంట్ థింక్ సో దట్ ఈస్ జస్టిఫైడ్. అండ్ ఈవెన్ జడ్జెస్ కూడా అదే అడిగారు, మాకు అట్లా అనిపించలేదని. బట్ నేననేది ఏంటంటే ప్రసన్నకి ఏమనిపించిందో ఇప్పుడు డంబ్ అని చూడగానే అందరిని ఇట్లా చూస్తే నాగా కనిపించాడేమో, ఆయనకి అట్లా అనిపించి ఉండొచ్చు కదా. సో దట్స్ హీజ్ పాయింట్. సో లెట్స్ ఈ చూద్దాం ఏంటి మరి. సో అది గైస్, ఇది ఈ 2 ఎపిసోడ్లు. సో మీరు ఏదో కొంతమంది 2 ఎపిసోడ్లు కలిపి పెడుతూ ఉంటే అలా ఎలాగా అని చెప్పి అంటున్నారు, కానీ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే కొంతమంది ఒక ఎపిసోడ్కి చేసే డ్యూరేషన్ ఏదైతే ఉందో అది నేను 2 ఎపిసోడ్లకు చేస్తున్నాను నేను. అది మీరు గ్రహించాలి, గమనించాలి, గుర్తించాలి. వేరే వాళ్ళ మీద ఆగ్రహించాలి. ఇంకా ఈడు చూడు 2 ఎపిసోడ్ రివ్యూలు ఇంత తక్కువ టైంలో పెడతాను, నువ్వు ఒక ఎపిసోడ్ ఇంత పెడతాను అని చెప్పి అట్లా మా నా మీద ఆగ్రహిస్తారేందయ్యా మీరు, నాకు అర్థం కాదు. సరే అది. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. సో మీకేమనిపించింది 2 ఎపిసోడ్ చూసిన తర్వాత? అసలు ఇంకా చూడాలనిపిస్తుందా? నాకంటే ఏదో తప్పదు, వీడియోలు చేయడం కోసమైనా చూస్తున్నాను నేను, అంతే. నిజంగా చెప్తున్నా, ఓన్లీ వీడియోలు చేయడం కోసం చూస్తున్నాను నేనైతే మాత్రం, అవుట్ రైట్. లేదంటే డిజాస్టర్ షో అది. సో మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైదర్ అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా నెక్స్ట్ వీడియో బాయ్.